మగాళ్ళకి పాపం ఏం చేయాలని అడిగితే వాట్ ఈస్ గ్రూమింగ్? గ్రూమింగ్ అంటే ఏంటి? గ్రూమింగ్ సెషన్స్ లో ఏం థింగ్స్ ఉంటాయి? ఉండేది ఏంటి కింద మీద గ్రూమింగ్ సెషన్స్ కు ఒక ఫార్ములా ఉంది. ఎటాలో యాంటిసిపేటిక్ సొల్యూషన్. మ్యాచ్ చెక్ 1 2 3. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. వాట్ ఈస్ గ్రూమింగ్? ఈ క్వశ్చన్ ని ఎవరిని అడిగినా వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఒక గుడ్ లుకింగ్ హెయిర్ స్టైల్ కోసం మంత్లీ వన్స్ హెయిర్ కట్ చేసుకోవడం అండ్ ఒక మంచి బియర్డ్ షేప్ కోసం 20 days ఒకసారి బియర్ ని ట్రిమ్ చేయడం. అంతేగా? అంతేగా మిమ్మల్ని అడిగినా మీరు ఇవే ఆన్సర్స్ చెప్తారు. 100% కాకపోయినా 70% పీపుల్ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ ఇవే ఉంటాయి. గ్రూమింగ్ అంటే జస్ట్ హెయిర్ కట్ అండ్ బియర్ ని ట్రిమ్ చేసుకోవడమే కాదు, ఇంకా ఫ్యూ థింగ్స్ ఉంటాయి దీంట్లో. నాకు తెలియకుండా చేసే కొన్ని పనులు కూడా ఈ గ్రూమింగ్ సెక్షన్ కిందకే వస్తాయని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో అవి ఏంటి, గ్రూమింగ్ సెషన్స్ లో ఏం ఉంటాయి, అసలు వాట్ ఈస్ గ్రూమింగ్, గ్రూమింగ్ అంటే ఏంటి అని తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రూమింగ్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మీకు లభిస్తుంది. ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఈ వీడియోని చాలా ఫన్నీ వేలో డిజైన్ చేయడం జరిగింది. ఎలా అంటే అసలు జనాలు గ్రూమింగ్ గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కోసం నా మొబైల్లో ఉన్న ర్యాండమ్ కాంటాక్ట్స్ కాల్ చేసి వాట్ ఈస్ గ్రూమింగ్, ఈ గ్రూమింగ్ సెషన్స్ లో ఏ థింగ్స్ ఉంటాయని ఫోన్ చేసి అడుగుతాను. నెక్స్ట్ యాక్చువల్లీ గ్రూమింగ్ అంటే ఏంటి, ఈ గ్రూమింగ్ సెక్షన్స్ లో ఏ థింగ్స్ ఉంటాయి అని నా ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ తో ఈ వీడియో ఎండ్ అవుతుంది. సో ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. ఓకే, గ్రూమింగ్ సెషన్స్ కు ఒక ఫార్ములా ఉంది. మన a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఏంటంటే పర్సనల్ కేర్ ప్లస్ నీట్నెస్ ప్లస్ స్టైల్ మెయింటెనెన్స్, విచ్ మీన్స్ మన పర్సనల్ కేర్ ని నీట్ గా హైజీనిక్ గా స్టైల్ గా మెయింటైన్ చేయడం. ఐటీ పీపుల్ కి అండ్ నాన్ ఐటీ పీపుల్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ గ్రూమింగ్ సెషన్ అనేది ఫుల్ బాడీ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి, లేకపోతే ల్యాగ్స్ గ్లిచెస్ బగ్స్ వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ర్యాండమ్ కాంటాక్ట్స్ కాల్ చేసి సో వాట్ ఈస్ గ్రూమింగ్ అని అడగబోతున్నాము. గెట్ రెడీ. నా మొబైల్ ఎక్కడ అక్కడుందా? ఓకే, దీన్ని రేటింగ్ లో తీసేయండి. హాయ్ రా. హాయ్ 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 టు వాట్ ఈస్ గ్రూమింగ్? గ్రూమింగ్ అంటే ఏంటి? గ్రూమింగ్ సెషన్స్ లో ఏం థింగ్స్ ఉంటాయి? ఉండేది ఏంటి కింద మీద పైన కింద మీద పైన. ఓకే రెండు మంగళవారం చేస్తాడు, రెండు మనం చేసుకుంటాం. ఓకే ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కలిపి థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెల్కమ్. హలో. ఓకే, ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయి. వాట్ ఈస్ గ్రూమింగ్? గ్రూమింగ్ అంటే ఏంటి? గ్రూమింగ్ లో ఏం థింగ్స్ ఉంటాయి? గ్రూమింగ్ అంటే మన డ్రెస్ సెన్స్ మంచిగా, మన డ్రెస్ సెన్స్ మన విజిబిలిటీ ఆఫ్ అదర్ పర్సన్స్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డ్రెస్సింగ్ స్టైల్, మన వే ఆఫ్ ప్రెజెన్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అంతేగా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో విషయం అయితే ఇది ప్రజలారా, అందరూ చెప్పిన ఆన్సర్స్ హెయిర్ కట్ చేసుకోవడం, కొంచెం స్టైల్ గా మెయింటైన్ చేసుకోవడం, బియర్ ట్రిమ్ చేయడం, ఆల్మోస్ట్ చెప్పిన ఆన్సర్స్ ఇవే. వీళ్ళకి అండ్ వీళ్ళలాగా థింక్ చేసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, చాలా కేర్ఫుల్ గా వినండి. గ్రూమింగ్ లో మొత్తం 5 సెషన్స్ ఉంటాయి. నెంబర్ 2, నెంబర్ 4 మీరు విని కూడా ఉన్నారు. సెషన్ నెంబర్ 1 బాడీ గ్రూమింగ్. బాడీ గ్రూమింగ్ అంటే మన బాడీని నీట్ గా, క్లీన్ గా, హైజీనిక్ గా మెయింటైన్ చేయడమే. ఇది మాక్సిమం అందరికి తెలిసిన సెషన్. మన బాడీ మీద ఉన్న హెయిర్స్ ని గ్రూమింగ్ చేయడం. ఓన్లీ హెయిర్ కట్ అండ్ బియర్ ట్రిమ్ చేసుకుంటేనే గ్రూమింగ్ సెషన్స్ అంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో మన బాడీ మీద ఉన్న ఓవరాల్ హెయిర్ మొత్తం గ్రూమింగ్ చేయడం, ఇలా చేసే ప్రాసెస్ కూడా మన గ్రూమింగ్ సెషన్, బాడీ గ్రూమింగ్ సెషన్ కింద వస్తుంది. మన బాడీ మీద ఎక్కడెక్కడ హెయిర్స్ ఉంటాయి? అదే అక్కడే అంటే అక్కడే అక్కడంటే అదే హెయిర్ నోస్ లోనే లంగ్స్ ఉంటాయి కదా. ఓ దట్టా. ఐ థింక్ వాటో వాట్. నోస్ దగ్గర, ఇయర్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, మెయిన్ గా ప్రైవేట్ పార్ట్ దగ్గర, ఇలా డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని గ్రూమింగ్ చేయాలి. అండ్ ఇలా చేసే పని కూడా గ్రూమింగ్ సెషన్ కింద వస్తాయి. సెషన్ నెంబర్ 2 ఓరల్ గ్రూమింగ్. ఓరల్ గ్రూమింగ్ అంటే మన మౌత్ ని, మన టీత్ ని హైజీనిక్ గా మెయింటైన్ చేయడమే. 1 day కి 2 times బ్రష్ చేయడం, అంటే నాలాగా మౌత్ ని డే అంతా ఫ్రెష్ గా ఉంచేవాళ్ళు, టీత్ మధ్యలో ఇరుక్కుపోయిన ఫుడ్ ని క్లీన్ చేసుకునే వాళ్ళు, ఈ బ్యాచ్ మొత్తం ఈ ఓరల్ గ్రూమింగ్ కిందకే వస్తారు. అండ్ అలా చేయాలి కూడా. సో ఏదేమైనా ఈ ఓరల్ గ్రూమింగ్ గురించి చెప్తుంటే నాకు చిన్నప్పుడు స్కూల్లో చదివిన గుడ్ హ్యాబిట్స్ లెసన్ గుర్తొస్తా ఉంది. మంచిగా చదువుకుంటే ఈ పాటి కలెక్టర్ అయ్యేవాడిని. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సెషన్ నెంబర్ 3 ఫ్రేగ్రెన్స్ గ్రూమింగ్. ఫ్రేగ్రెన్స్ గ్రూమింగ్ అంటే మన బాడీ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ని కంట్రోల్ చేసి ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ వచ్చేలా మెయింటైన్ చేయడమే. 1 day కి 2 times బాత్ చేసినా, 2 times బ్రష్ చేసినా, సోప్ వేసి తమ్ముడు ఉండే ప్లేస్ ని బాగా రుద్దినా ఫ్యూ అవర్స్ లోనే బ్యాడ్ స్మెల్ రావడం అనేది కొంతమందిలో చూస్తుంటాము.
దాన్ని కంట్రోల్ చేయడానికి అండ్ మన బాడీకి అంటూ ఒక యూనిక్ ఫ్రేగ్రెన్స్ తీసుకురావడానికి కొన్ని థింగ్స్ ఆర్ కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. డియోడ్రెంట్స్ అండర్ ఆర్మ్స్ దగ్గర ఉన్న బ్యాడ్ స్మెల్ ని కంట్రోల్ చేసి గుడ్ స్మెల్ ని తీసుకురావడానికి, పర్ఫ్యూమ్ అండ్ కొలాజన్స్ ఇవి ప్లెజెంట్ ఇంప్రెషన్ అండ్ మనకంటూ యూనిక్ ఫ్రేగ్రెన్స్ తీసుకురావడానికి యూస్ అవుతాయి. ఇంటిమేట్ డియోడ్రెంట్స్ ఆర్ స్ప్రేస్ లేదా ఇంటిమేట్ పౌడర్స్ ఇవేంటంటే మన ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉన్న బ్యాడ్ స్మెల్ ని కంట్రోల్ చేయడానికి. ఇవి చాలా తక్కువ కేసెస్ లో చూస్తుంటాము, చాలా తక్కువ మందికి ఈ గ్రూమింగ్ నీడ్ ఉంటుంది. బట్ నీడ్ ఉన్నా లేకపోయినా యూజ్ చేస్తే ఈ సొసైటీకి మంచిది, ఈ దేశానికి మంచిది. సొసైటీకి మంచిది, చాలా మందికి మంచిది. మరి నాకు సెషన్ నెంబర్ 4 పెడిక్యూర్ అండ్ మానిక్యూర్. మానిక్యూర్ అంటే హ్యాండ్ కేర్, పెడిక్యూర్ అంటే ఫీట్ కేర్. చేతి వేళ్ళ గోళ్ళని క్లీన్ చేసుకోవడం అండ్ మన కాళ్ళకున్న గోళ్ళని కట్ చేసుకోవడం అనమాట. చాలా మందిని దీన్ని ఇగ్నోర్ చేస్తారు. 100 లో 40% మాత్రమే దీన్ని కరెక్ట్ గా చేస్తారు. అది కూడా జస్ట్ నెయిల్స్ ని కట్ చేసుకొని వదిలేస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నెయిల్స్ ని హైజీనిక్ గా మెయింటైన్ చేయడానికి మార్కెట్ లో కొన్ని లిక్విడ్ మెడిసిన్ అనేవి ఉంటాయి, అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్, బెటాడిన్ సొల్యూషన్, సాల్వోన్, డెటాల్ యాంటీస్పెటిక్ లిక్విడ్ లాంటి లిక్విడ్ మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని రిచ్ కిడ్స్ యూజ్ చేయాలి, పైసలు మాత్రమే ఇలాంటి పెడిక్యూర్ మానిక్యూర్ లాంటి గ్రూమింగ్ సెషన్స్ లో పెట్టుకుంటారు అని అనుకుంటే మట్టికి హెల్త్ దగ్గర రిచ్ ఏంది, మిడిల్ క్లాస్ ఏంటి బ్రో, మీ పిచ్చి కాకపోతేను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా గ్రూమింగ్ సెషన్స్ లోనే ఉంటాయి. సో సింగిల్ ఓలో తెగొట్టాలంటే మన హెడ్ నుండి టో వరకు కూడా కేర్ తీసుకోవడమే ద రియల్ గ్రూమింగ్. దట్స్ ఇట్ గైస్. గ్రూమింగ్ లో ఉన్న 4 సెషన్స్ ఇవన్నమాట. సో యాక్చువల్ గా 5 సెషన్స్ అన్నావు కదా, 4 సెషన్స్ చెప్పావండి. 5 అన్నానా? అవును కదా, 4 అయిపోయినాయి. దట్స్ ఇట్ గైస్. గ్రూమింగ్ లో ఉన్న 4 సెషన్స్ ఇవన్నమాట. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేస్తుంటే, మీకేమన్నా ఈ గ్రూమింగ్ సెషన్స్ లో ఇంకేమైనా థింగ్స్ ఉన్నాయని మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. వీడియో నచ్చితే 1 లైక్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఐ హోప్ ఈ వీడియోని మీరు ఫుల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. టేక్ కేర్, సీ యూ సూన్, బై బై.